47, 48, 49, one more, 50. బయట సిక్స్ ప్యాక్ పెట్టుకొని ఏం లాభం? నిజానికి నువ్వు పిరికి వాడివి. జోర్దార్, నేను మీకోసం కేక్ తయారు చేశాను. సరే, ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. ఈ కేక్ ని మీరు తీసుకువెళ్ళి మమ్మీ గారి ఇంట్లో ఇచ్చిరండి. బన్నీ, ఆ కేక్ ని తింటాకి ప్రయత్నం చెయ్యకు, సరేనా? సరే మేడం, ఆ కేకు మమ్మీకే ఇస్తాను. మంచిది. నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను. టైం కి కేక్ ని అందించండి. నాకు తెలిసి మమ్మీ గారు ఈ కేక్ మొత్తాన్ని తినలేరేమో. కొంచెం కొంచెం తినగలం. లేదు, ఎందుకు మేడం ఒప్పుకోవడం లేదు? మేడం బండిని మాత్రమే తినొద్దని చెప్పారు. నేను తినొచ్చు కదా, వస్తాను. వద్దు హనీ, వద్దు. అరే, కేక్ కోసం నా ప్రాణాలు తీస్తావా ఏమిటి? హనీ, పట్టుకో. అరే డాంకీ, పట్టుకోమన్నది నన్ను కాదు, జోర్దార్ని. నువ్వే డాంకీవి. ఒకేసారి ఎలా ఇద్దరిని పట్టుకోగలను? అరే డాంకీ, నన్ను వదిలేసాయి. వెళ్ళి జోర్దార్ని పట్టుకో, వెళ్ళా. శ్రమంతా వృధా అయింది, అర్థమవుతుందా? లేదు, నాకు అర్థం కాలేదు. ఎలా సమయం వృధా అయిందని నువ్వు ఇలా కిచెన్ లో ఉండి చెప్పగలుగుతున్నావు? అది ఎలా నాకు చెప్తావా? ఓ, నువ్వు బయటికి వెళ్ళి తెలుసుకో. ఒకవేళ నువ్వు కేకు పక్కన ఎక్కడైనా కనపడ్డావంటే మా అమ్మతో చెబుతాను. ఏమైంది? మమ్మల్ని చూస్తే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని నవ్వించడానికి చూస్తున్నారా? ఇలా చూడండి, మీరు నవ్విస్తే నవ్వడానికి మేము జోకర్లేవి కావు. తను మనకు కోపం తెప్పిస్తున్నాడు, అర్థమైందా? అవును, ఏమైంది? ఇంట్లో పైనాపిల్ కేక్ చేశారు, మేము దాన్ని తినాలి. అనౌన్స్మెంట్ కేకా? మీరెందరూ చాలా మంచి వాళ్ళని నాకు బాగా తెలుసు. పైనాపిల్ కేక్ ఎక్కడుందో చెప్పండి ప్లీజ్. క్లాప్. అది పైనాపిల్ కేక్ ఫ్రిడ్జ్ లో ఉంది. అరే, ఇప్పుడే నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని వచ్చాను. నాకు పైనాపిల్ కేక్ ఎక్కడ కనిపించలేదు. క్లాప్స్. అది మా ఫ్రిడ్జ్ లో ఉంది. జోర్దార్ కేక్ ని మమ్మీకి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. చివరి వరకు మనం దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి, కానీ వాళ్ళు మాత్రం దాన్ని బాగా తింటారు. క్లాప్స్. ఎలా ఉంది? ఇప్పుడు కేక్ తినాలనిపిస్తుంది, అందువల్ల నేను కేక్ తినే తీరుతా. పదండి మిత్రులారా, ఈరోజు కేక్ తిందాం. వీళ్ళందరూ జోర్దార్ వెనకాల ఆ కేక్ ని తీసుకోవడానికి వెళ్తున్నారు. అదండి, మనం జోర్దార్కి సహాయం చేయాలి. రండి త్వరగా వెళ్దాం.
మీరు 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 ఏం చేస్తున్నారు? ఏంటర్రా ఏం చేస్తున్నారు? యాక్సిడెంట్ అయిపోతుంది. మీకు చెప్పేది. సన్నీ, ఈ కేక్ మమ్మీకి. బజారుకు వెళ్ళి నా కోసం ఇంకోటి కొనుక్కురా. అన్నయ్య, ఆ కేక్ ని తినడం అంత ఈజీ కాదు. హే బన్నీ, నీ అన్నయ్య నేనే కదా. ఏం మాట్లాడుతున్నారు? కేక్ మీద కాన్సంట్రేషన్ చేయండి. కేక్ మీద. సన్నీ, కేకుని తినకూడదు, కాపాడాలి. సారీ. వెంటాడండి. ఏయ్, మీరిద్దరులాగా ఆడుతూనే ఉంటారా? రండి, త్వరగా కేకుని తీసుకొని రండి. వెంటాడండి. ఒక ఐడియా చెప్పనా? మనం ఈ కేక్ ని తినేద్దాం, తర్వాత వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. లేదు లేదు, కేకుని తినకూడదు, కేకుని అమ్మకు ఇవ్వాలి. సరే అయితే త్వరగా మీరు ఇక్కడ నుండి బయలుదేరండి. బయలుదేరు. మేడం మనల్ని బయలుదేరమని చెప్తున్నారు కదా, బయలుదేరు. అరే, మనల్ని కాదు, వాళ్ళని. సబాష్, మీరు కేకుని కాపాడటం నేను చూశాను. మీరు ఎంత కష్టపడ్డారో కూడా నాకు తెలుసు. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి. Yes, madam. వెళ్ళండి, త్వరగా వెళ్ళి మమ్మీకి కేక్ ఇచ్చిరండి. మళ్ళీ పైనాపిల్ కేక్ స్మెల్ వస్తుంది ఏంటి? మాకు మాకు కూడా. కూడా. ఇస్తారా? ఈ కేకులో కొంచెం దొరికితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ, కేకు వాసన ఎలా వస్తుంది? సువాసన వస్తుందా? ఆహా. నేను మీకోసం ఒక కేక్ చేశాను. ఈ కేక్ మీ నలుగురికి మాత్రమే. నిజంగానా? అవును, మీ నలుగురు ఎప్పుడు ఇలాగే స్నేహంగా ఉండాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే మంచి పేరు వస్తుంది. తప్పకుండా.